కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదయ్యకు నిరసన సేగ తగిలింది. ప్రజలు మృతుల కుటుంబ సభ్యులు తిరుగుబట్టారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడలో 6 హత్యల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. షాబాద్ లో ధర్నా ప్రాంతం నుంచి ఎమ్మెల్యే పరిగెత్తారు. త్రుట్లో తప్పించుకుని వెళ్లిపోయారు. మృతుల కుటుంబ సభ్యుల ధర్నా చేశారు. అక్కడికి కలెక్టర్ నారాయణ రెడ్డి వచ్చి నిరసనకారులతో చర్చించారు. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి బాగోలేదండి. ఈడు దాకా వచ్చి 2 సార్లు మళ్ళీపోయినా అలా తప్పని పరిస్థితిలో చూద్దామని చెప్పేసి వచ్చిన. దానికి దీనికి అవసరం లేదు, రాజకీయం చేయొద్దు. నీకు మానవత్వంతో బాధితులను న్యాయం చేయడానికి వచ్చినప్పుడు బాధితులతో మాట్లాడగాలి. ఇక్కడ రాజకీయం చేయడం ఏంటి, వాళ్ళు ఎవరెవరో ప్రేరేపిస్తే మాట్లాడడం అది మంచి సాంప్రదాయం కాదు. మానవత్వంతో రావడం జరిగింది అంతే తప్ప మనం వచ్చి పోలీసు వాళ్ళతో పొద్దుగాల ఆగడానికి ప్రతి ఒక్కరితో టచ్లోనే ఉన్నాం, మాట్లాడుతున్నాం. అప్పటికే వాళ్ళ ఫీల్డ్ మొత్తం అన్ని రకాలుగా మన సిపి గారు 3 గంటలకు వచ్చారు, డీసీపీ గారు వచ్చారు, అడిషనల్ డీసీపీ గారు వచ్చారు, అందరూ కూడా వచ్చి చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, పోలీసు వాళ్ళు చూస్తున్నారు కదా. ప్రభుత్వం అండగా ఉంటుంది, బాధితులకు ఆదుకుంటుంది, నిందితుని కఠినంగా శిక్షిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదయ్యకు నిరసన సేగ తగిలింది. ప్రజలు మృతుల కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. ఇటు రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడలో 6 హత్యల నేపథ్యంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే షాబాద్ ధర్నా ప్రాంతం నుంచి కూడా ఎమ్మెల్యే పరిగెత్తుకు వెళ్లారు. త్రుడ్లో తప్పించుకుని వెళ్లిపోయారు అక్కడి నుంచి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య అక్కడ ఘటనా స్థలానికి వెళ్లారు. సో అక్కడ ఆల్రెడీ కూడా మృతుల కుటుంబ సభ్యులు ధర్నా చేస్తూ ఉండటంతో అక్కడ నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయినట్లు కూడా డీటెయిల్స్ వస్తున్నాయి. సో అసలు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ 6 మర్డర్స్ తర్వాత వరుసగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అధికారులు వచ్చి బాధిత కుటుంబ సభ్యులకు హామీల పర్వం అనేది కొనసాగింది. ఖచ్చితంగా నిందితుడు రాజ్ కుమార్ ని పట్టుకొని అరెస్ట్ చేస్తాము, అతని కఠిన చర్యలు తీసుకుంటాము, జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల బాధ్యులు ఎవరున్నా సరే ఇందులో వదిలిపెట్టేది లేదు అంటూ జిల్లా కలెక్టర్ అటు బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మరోవైపున ఖచ్చితంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారుల పైన చర్యల్లో భాగంగానే ఎస్ఐ రమేష్ ను ఇమీడియట్ గా సస్పెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను సస్పెండ్ అయ్యాడు. అలాగే ఇతర పోలీసు అధికారులు యొక్క నిర్లక్ష్యం వైఖరి ఉంది అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే విచారణకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. విచారించిన తరువాత ఖచ్చితంగా ఎవరి ప్రమేయం ఉండి ఎవరి నిర్లక్ష్యం ఉన్నా సరే ఆ పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అంటూ తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాళే యాదయ్య బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు షాబాదు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా బాధిత కుటుంబ సభ్యుల నుంచి, గ్రామస్తుల నుంచి వ్యతిరేకత అనేది ఎదురైంది. ఇంత నిర్లక్ష్యంతో కూడినటువంటి వ్యవహారం అనేది ఇంత పెద్ద ఘోరం జరిగిన తర్వాత, పైగా జరిగిన కొన్ని గంటల తర్వాత ఆయన ఘటనా స్థలానికి రావడం, అంటే ఇప్పుడు నైట్ జరిగితే ఉదయం అంతా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక్కసారిగా ఆందోళన చేస్తూ పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు పూర్తిగా ఆపివేసి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసినటువంటి సందర్భంలో ఇంతవరకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మధ్యాహ్న ప్రాంతంలో ఆయన రావడంతో ఒక్కసారిగా కొంత వ్యతిరేకత అనేది ఎదురైంది. ప్రభుత్వ వైఖరి అనేది చాలా నిర్లక్ష్యంతో కూడినటువంటి పరిపాలన అనేది కొనసాగుతోంది అంటూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను కొంత వ్యతిరేకించారు. షాబాదు ధర్నా ప్రాంతం నుంచి ఎమ్మెల్యేను అక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిరసనకారులు ఒక్కసారిగా ఆయన వెహికల్ ను కొంత అక్కడ తరిమేందుకు ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలోనే ఒకసారిగా అక్కడ అదే ఎత్తున ఆందోళనకారులు ఉండటంతో ఇమ్మీడియట్ గా ఆ ప్రాంతం నుంచి కాళే యాదయ్య వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఒకసారిగా నిరసన తెగ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాంతం 6 మర్డర్లు అనేవి 1 కాదు 2 కాదు, వరుసగా కొన్ని గంటల వ్యవధిలో మొత్తం కలిపి 1 గంట సమయంలోనే 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు దుర్మార్గుడు రాజ్ కుమార్. ఈ ఇన్సిడెంట్ ఒకసారిగా గ్రామస్తులందరినీ
ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఇందులో ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఒకవైపున డిమాండ్లు వినిపించారు. మరోవైపున ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పట్టించుకోవట్లేదు. వాళ్ళు కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపించిన నేపథ్యంలోనే కొంత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే కాలే ఆదయ అక్కడి నుంచి నిరసనకారుల దాడికి తట్టుకోలేక ఆయన తన వాహనాలలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సుధా. రైట్ రతన్ కుమార్, థ్యాంక్ యూ.